హాయ్ అండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో చేయూత పెన్షన్ల మీద ఒక సర్వే అయితే జరుగుతుందండి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చాటుగా అయితే ఈ పెన్షన్స్ గురించి సర్వే చేస్తున్నారు. ప్రతి ఒక్కరి సదరం సర్టిఫికెట్లు అయితే చెక్ చేసి వారికి నిజంగానే అంగవైకల్యం ఉందా లేదా అనేది చాటుగా అయితే సర్వే చేస్తున్నారండి. ఇంతకుముందు ఈ సర్వే చేస్తుండగా కొంత గ్యాప్ రావడంతో మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ సర్వే స్టార్ట్ చేశారండి. ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో పెన్షన్స్ వెరిఫికేషన్లు అయితే చేస్తున్నారు. సదరం సర్టిఫికెట్లు నిజంగా ఒరిజినలా కాదా, వారికి అంగవైకల్యం ఉందా కాదా అనేది చెక్ చేస్తున్నారండి. అంగవైకల్యం ఉంటే కనుక వాళ్ళ పెన్షన్ రద్దు చేయరు. అంగవైకల్యం లేకుండా సదరం సర్టిఫికెట్లు సంపాదించి వాళ్ళు పెన్షన్ పొందుతున్నట్లయితే కనుక వాళ్ళకి ఆ సదరం సర్టిఫికెట్తో పాటు ఆ పెన్షన్ కూడా కట్ చేస్తారండి. సో నకిలీ సర్టిఫికెట్ల మీద ఎవరైతే పెన్షన్ పొందుకుంటున్నారో కరీంనగర్ జిల్లాలో ఎక్కువ శాతం మంది ఉన్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందంట. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు అయితే ఈ పెన్షన్ మీద తనిఖీ చేస్తున్నారండి. మళ్ళీ పెన్షన్ తనిఖీ చేయడానికి ముఖ్య కారణం వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి, అంటే చేయూత పెన్షన్ పెంచబోతున్నారు కాబట్టి ఈలోపే నకిలీ పెన్షన్లు ఏరువేత అయితే స్టార్ట్ చేసేసారండి. ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే పెన్షన్ తనిఖీ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇంకా నాకు తెలిసి అన్ని జిల్లాల్లో స్టార్ట్ చేస్తారండి. ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో చేస్తున్నారు కాబట్టి మిగతా జిల్లాలు కూడా స్టార్ట్ చేస్తారు. తప్పకుండా ఈ సర్వేలు అయితే వచ్చే నెల లోపల కంప్లీట్ చేస్తారండి నకిలీ పెన్షన్ ఏరువేత. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్లనే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి. ఇంకా ఎక్కువ మంది తెలుసుకున్న వాళ్ళు అవుతారు. చాలామంది ఈ పెన్షన్స్ ఎంక్వైరీ గురించి తెలియదు కాబట్టి దయచేసి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.